హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఉన్న ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్ని పెడతాను. ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోకి సంబంధించి క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో నా అప్కమింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏంటంటే చాలామంది ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఒకటి ఛార్జింగ్ కేబుల్ది రివ్యూ ఇస్తున్నాను అన్నమాట. సో చాలామందికి ఇవాళ ఇయర్ పోడ్స్ ఉంటాయి, మొబైల్ ఉంటుంది, కొంతమంది దగ్గర సపరేట్ యాపిల్ పిన్ లైట్నింగ్ కేబుల్ ఇయర్ పోడ్స్ కూడా ఉంటాయి. సో అండ్ యూఎస్బి కేబుల్ కూడా అందరికి కావాలి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి. సో ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఈ ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. ఓకే, ఇది 4-in-1 కేబుల్ అన్నమాట. సో టైప్ సి టు సి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు, డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ నుంచి బై చేసుకోండి. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఓకే 4-in-1 ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. ఇటు చూడండి, ఇది యూఎస్బి. ఓకే, అండ్ ఇది యాపిల్ ఎయిర్పోడ్స్ కానీ యాపిల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది పిన్ అన్నమాట. ఓకే, సో ఇందులో ఇదొకటి, అండ్ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ సి పిన్ ఉంది. ఓకే, ఇది సి పిన్. ఓకే, సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా ఒక సి పిన్ ఉంది. సో ఇది సి టు సి అండ్ సి టు లైట్నింగ్. ఓకే, యూఎస్బి టు లైట్నింగ్ చేసుకోవచ్చు, యూఎస్బి టు సి చేసుకోవచ్చు. ఓకే, సో సి టు లైట్నింగ్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, అంటే మొబైల్ నుంచి కూడా ఎయిర్పోడ్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా యాపిల్ లైట్నింగ్ కేబుల్ కనెక్షన్ ఉంటే, లేదా సి టైప్ ఉంటే సి టైప్, లేదా ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదన్నమాట. సో దీని క్వాలిటీ చాలా బాగుంది. ఓకే, సో ఈ కనెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఒక కేబుల్ తీసుకుంటే అయిపోతుందని నేను తీసుకున్నా. సో దీని క్వాలిటీ చాలా బాగుంది. ఓకే, అండ్ ఇదేంటంటే 27 వాట్స్ మ్యాక్సిమం. 27 వాట్స్ బిలో స్మార్ట్ ఫోన్స్ ఎవరన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా 27 వాట్స్. ఓకే, ఇలా ఉంటే 27 వాట్స్. ఇది తీసేస్తే తక్కువ అనుకుంటారు, 16 బిలో 20 వాట్స్ సేమ్, ఇంకా 27 వాట్సే ఉంటుంది. సో ఇది కేబుల్ ఒక 2 feet ఉంది. కేబుల్ 2 feet కేబుల్ ఉంది. సో క్వాలిటీ బాగుంది, ఇది ఫినిషింగ్ కొంచెం బాగుంది. ఇది ప్లాస్టిక్, ఇది మెటల్. ఓకే, ఇది కొంచెం ఏంటంటే ఫ్యాబ్రిక్ ఉంది దీని మీద. సో బాగుంది. సో నాకు నచ్చింది. నా దగ్గర ఒకటి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు అన్ని ఫోన్స్ సి టైపే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్బి డేటా ట్రాన్స్ఫర్ కోసం, అండ్ సి టు సి కేబుల్ కోసం నేను సెర్చ్ చేయగా ఇది దొరికింది అన్నమాట. సో ఇది తీసుకుందాం అన్నిటికీ. ఓకే, అన్నిటికీ యూజ్ అవుతుంది అనేసి. అడాప్టర్ లేకున్నా కూడా ఛార్జింగ్ ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, సి టు సి పిన్ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఈ కేబుల్ చాలా యూస్ఫుల్ కేబుల్ అన్నమాట. మల్టీపర్పస్ ఛార్జింగ్ కేబుల్, డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. దీని ప్రైస్ తక్కువలోనే తీసుకున్నా. ఓకే, సో ప్రైస్ ఎంతో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, రివ్యూ ఇంతే. ఇంకా
సో ఏంటంటే చాలా యూస్ఫుల్ మల్టీపర్పస్ ఛార్జింగ్ కేబుల్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్, డేటా కేబుల్. ఓకే, క్వాలిటీ చాలా బాగుంది. సో టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది. సో ది బెస్ట్ అనమాట అన్నిటికీ. ఒక సింపుల్ సొల్యూషన్. కార్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా కార్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ఉండాలి. కేబుల్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, మనకి కంఫర్ట్ ఉంటుంది. సో మనం ప్రతి చోట చార్జర్ తీసుకెళ్ళలేము కదా. సో ఇలాంటి కేబుల్ ఉంటే మనం మల్టీపర్పస్ అన్నిటికీ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హ్యాండ్ బ్యాగ్ వేసుకోవచ్చు. కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కార్లో ఒకటి పెట్టేస్తే ఇంకా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొబైల్ ఛార్జ్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా అంతే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కేబుల్ పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. మన సజెషన్స్, ఫీడ్బ్యాక్, కమెంట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.